శ్రీ టీవీ మిత్రులకు స్వాగతం. ఇవాళ రవిదాస్ మహారాజ్ గారి 648వ జన్మదినం సందర్భంగా మన మధ్యకి చండీగఢ్ నుంచి, హర్యానా రాష్ట్రము చండీగఢ్ నుంచి మన ఎక్సవాట్ సంత్ సత్పాల్జీ మహారాజ్ గారు విచ్చేశారు. వారి యొక్క ప్రవచనాలు, వారిని ఇక్కడ నుంచి ఒక బగ్గీలో బాబు జగ్జీవన్ రామ్ భవన్ కొత్తపేట్, దిల్సుఖ్ నగర్లో ఉన్న కొత్తపేటలో ఆ యొక్క భవన్లో కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నారు. గిరి మహారాజ్ అని ఎన్టీఆర్ నగర్ వాస్తవ్యుడు, యువకుడు, వారి యొక్క కార్యనిర్వహణ వర్గం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దానికి జగ్బీర్ సింగ్ గారు అత్తాపూర్ గురుద్వారా నుంచి వారు కీర్తనలు, భజనలు, గురుద్వారాలో మహాపురుషులను వారి యొక్క నారా వాహే గురుజీకే ఫతే, వాహే గురుజీకే ఖల్సా అని మాకు ఫోన్ చేసి వారు వినిపిస్తుంటారు. వారి యొక్క స్ఫూర్తి కూడా, వారి యొక్క భజన కూడా ఇవాళ ఉంటుంది. అదేవిధంగా మహేశ్వర్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా వారు పనిచేసి ఈ మధ్యలోనే పదవి విరమణ విఆర్ఎస్ తీసుకున్నారు. సార్ తీసుకొని పార్టీలో మనం ఎంత పనిచేసినా కానీ పొలిటికల్ పవర్ లేకపోతే మన బ్రతుకులు అక్కడే ఉంటాయని వారు ఒక మూమెంట్ మూలంగా దేశంలో ఉదిత్ రాజు గారితో కలిసి పనిచేస్తున్నారు. కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు వారు మహేశ్వరరాజు గారు. అదేవిధంగా బుంగ శివకుమార్ గారు, వారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక, వీరు కూడా ఎంబీటీ పార్టీలో ఫౌండర్ మెంబర్ గా పనిచేస్తూ ఇవాళ సంత్ గురు రవిదాస్ గారి జన్మదినం ఉన్నదని తెలవంగానే వారు నిన్నటి నుంచి వాట్సాప్ ఫాలో అవుతూ వారు ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నేను ఈ కార్యక్రమానికి వస్తున్నాను ఉదయాన్నే ఫోన్ చేసి మహేశ్వరరాజు గారిని కూడా తీసుకొని కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు సత్పాల్జీ మహారాజ్ గారు ఎక్సవాట్ సంత్ వారి యొక్క జీవనం మొత్తము ఈ గురు రవిదాస్ గారి ప్రచారంలోనే వారి జీవితం మొత్తము త్యాగం చేశారు. బర్వాలలో ఆశ్రమం ఉన్నది గురుజీకి. వారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ 648వ జయంతికి సంబంధించిన కార్యక్రమాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే సమాజం ఏకమవుతుందని తెలుసుకొని వారు అన్ని పక్కన పెట్టి మనం పిలవంగానే వెంటనే మనకు సమయం ఇచ్చి తెలంగాణ రావడం జరిగింది. నిన్న సాయంత్రం ఎయిర్పోర్ట్కి వస్తే అక్కడ నుంచి మనం రిసీవ్ చేసుకొని మనం తీసుకొచ్చి ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా బాన్సెఫ్ లో పనిచేస్తున్న గోపాల్ గారు, వారు కూడా చివరన ఈ యొక్క భక్తి ధార్మిక కార్యక్రమం అయిపోగానే వారు కూడా వారి యొక్క ఇంటర్వ్యూ ఉంటుంది. 4 మాటలు చెప్పాలని కోరుతున్నాను. ఇప్పుడు సత్పాల్జీ మహారాజ్ గారిని కొన్ని ప్రశ్నలు, అసలు ఈ ధర్మం ఏంటి, వారు ఎందుకు వచ్చారు, అసలు తెలంగాణ కానీ ఇక్కడ దక్షిణ భారతదేశం మరి ముఖ్యంగా ఏ విధంగా ఈ ధర్మం ఇప్పుడే విస్తరిస్తున్నది అన్న దాని మీద ఒక 4 మాటలు వారి ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు సత్పాల్ మహారాజ్ గారు. మహారాజ్ జయ గురుదేవ్. జయ గురుదేవ్ అనగానే మహారాజ్ గారు ధన్ గురుదేవ్ అని ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు అడిగి వారి ద్వారానే ఈ యొక్క సంఘటన గురించి తెలుసుకుందాం. महाराज जी, आपका नाम सारे तेलंगाना जो तेलुगु और इधर तेलंगाना भी रहने दो, उधर आंध्र भी रहने दीजिए. हम मिलके रहे थे इसका पहले, अब अलग हो गया, फिर भी जुड़ के काम कर रहे. आपका नाम, आप कहां से आया और ये कौन सा संगठन है और ये संगठन कैसा प्रचार प्रसार हो रही सारे देश दुनिया में और तेलंगाना में भी कैसा आप शुरुआत की है, एक 2 मिनट में बताना है. पहले आप सभी को और खासकर मीडिया वालों को भी जगत गुरु सतगुरु रविदास महाराज जी का 648वें प्रकाश पर्व की बहुत बहुत बधाई हो. मेरा नाम सत्यपाल दास है. मैं चंडीगढ़ से आया हूँ और बरवाला श्री गुरु रविदास कल्याण आश्रम डिस्ट्रिक्ट पंचकुला में रहता हूँ. मेरा जो मकसद है, जो मैं प्रचार करता हूँ, जगत गुरु सतगुरु रविदास महाराज जी की मानवतावादी, समानतावादी, प्रेम, भाईचारा, विश्व शांति वाली जो विचारधारा है
उसका प्रचार करता हूं, जिसमें संपूर्ण मानव मात्र का हित हो, संपूर्ण मानव मात्र सुखी हो, जहां कोई दुखी न हो। जो जगत गुरु सदगुरु रविदास महाराज ने जिस बेगमपुरी की स्थापना की है कि सब समान बसे, सुखी बसे, किसी को कोई ऊंच नीच कह करके प्रताड़ित न करे, ऐसे समाज की नींव रखने के लिए जगत गुरु सदगुरु रविदास महाराज ने प्रयास किया। उसी का प्रचार हम सब लोग करते हैं। जो इच्छा जाहिर की जगत गुरु सदगुरु रविदास महाराज जी ने कि ऐसा चाहो राज में जहां मिले सबन को अन्न, छोट बड़े सब सम बसे रविदास रहे प्रसन्न। ये सभी को, पूरे विश्व की मानवता को पेट भरने के लिए भोजन मिले, तन ढकने के लिए कपड़ा मिले, रहने के लिए घर मकान मिले और कमाने के लिए रोजगार मिले, सब सुखी बसे। जो ये कल्पना जगत गुरु सदगुरु रविदास महाराज जी के जहन में आई, उसी का हम प्रचार करते हैं। इससे पहले ये शायद ही किसी महापुरुष के जहन में ऐसी परिकल्पना आई होगी या कोई विदेश से चलकर आई होगी, ऐसा नहीं है। ये जगत गुरु सदगुरु रविदास महाराज जी की परिकल्पना